మీరు కంప్లైంట్ ఇచ్చిన సంగతి ఆయన తెలిసి ఉంటుంది అంటారా? ఎవరికి? రాధా మనోహర్ దాస్. ఇప్పుడు తెలిసిపోవాల్సిందే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి. ఎఫ్ఐఆర్ అని కాదు, మీరు గత 15 రోజుల ముందు ముందు ఆయన వీడియోలు చూడండి, ఇప్పుడు వీడియోలు చూడండి, టోటల్ చేంజ్. అంటే సైలెంట్ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఎక్కడ ఇవ్వట్లేదు. ఆ ప్రవీణ్ పగడాల గారి హత్య అదేదో ఆయన ప్రమాదం అదేదో జరిగింది కదా, అప్పటి నుంచి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. అప్పుడు కాదు, 15 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడ ఇంటర్వ్యూస్ లేదు. ఇది 15 రోజుల తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే జనాల్ని పోగు చేసుకుంటున్నాడు. అంటే నేను ఇప్పుడు కేవలం ఈ మతం గురించి మాట్లాడు. రాధా మనోహర్ దాస్ స్వగ్రామం తెలుసా మీకు? ఎక్కడ? తిరుపతి అనుకుంటా. రాంగ్. రాధా మనోహర్ దాస్ పెళ్ళి అయిందా తెలుసా? నాకు తెలియదు. అతను ఏ క్యాస్ట్ తెలుసా? తెలియదు. బీసీ అనుకుంటా. రాధా మనోహర్ దాస్ది ద్వారకా తిరుమల పక్కన. ద్వారకా తిరుమల అంటే తిరుపతి కాదు, ఏలూరు పక్కన. ఓకే. ద్వారకా తిరుమల పక్కన తాళ్లపూడి గ్రామం. ఆ తాళ్లపూడి గ్రామం అని బయటకు తీసింది నేనే. అతని తల్లిదండ్రుల పేర్లు బయటకు తీసింది నేనే. అతను చదువుకున్నది పరసా పద్మరాజారావు స్కూల్, హై స్కూల్. ఒక చెల్లి ఉంది, ఆమెకి డైవర్స్ అయిపోయింది. చెప్తున్నాను అంటే మరి ఇతను ఒక ఇంటర్వ్యూ కాదు సార్, ఎందుకు ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు? ఆ రకంగా లక్షల మంది క్రైస్తవుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నాడు, ముస్లింల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నప్పుడు ఇతను ఫ్యామిలీ గురించి చెప్పడానికి నేను చెప్తా గర్వంగా నా ఫ్యామిలీ ఏంటి అనేది. మనం ఇతని గురించి మనం ఎవరిని దూషణలు చేయట్లా, వ్యక్తిగతంగా దూషణలు చేసినా తప్పే. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారికి చిరంజీవి గారి కొడుకు లేకపోతే 2 కూతురు ఉన్నారని చెప్పడంతో అది ఎట్లా అవుతుంది? చెప్పొచ్చు. మనం వాళ్ళ ఫ్యామిలీ గురించి అనవసరం, కానీ ఇతను వ్యక్తిగతంగా ఇతను ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ మీది ఏ ఊరు సార్ అంటే ఊరు పేరు కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తి అతను. అవును. నా ధైర్యంగా నాది పలానా ద్వారకా తిరుమల పక్కన తాళ్ళపూడి అండి, నా తల్లి పేరు ఇది, మరి ఎందుకు చెప్పలేదు? మీరు అడిగారు నన్ను. ఆయన చాలా మంది బ్రాహ్మణ్ అనుకుంటారు, ఆయన బ్రాహ్మణ్ కాదు, బీసీ తెలికల కులం. మీ వల్ల నేనే బయటకు తీసింది, మీ వీడియో చూసిన తర్వాత తెలిసింది. మీ అతని స్నేహితుడితో మాట్లాడించాను, అతని బట్టలు ఇప్పించాడు. ఎందుకంటే అతన్ని ఏదో పిచ్చితనంగా చూస్తారట స్కూల్లో. ఇంతకాలంలో అతను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా ఏ జర్నలిస్ట్ అడిగినా కూడా ఈ స్వగ్రామం చెప్పలా, ఎక్కడ చెప్పలా. ఆయన చెప్పట్లేదనేక నేనన్నా బయటికి తీద్దామని చెప్పి చెప్పాను. మరి చూశాను. మరి తిరుపతిని మీరు ఎట్లా అనుకుంటారు? ఆయన చాలా మంది బ్రాహ్మణ్ అనుకుంటారు, కాదు, బీసీ తెలికల కులం. వాళ్ళది కిళ్ళి కొట్టు వ్యాపారం, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, వాళ్ళ తమ్ముడు ఇస్కాన్లో దేంట్లోనో మెంబర్ ఉన్నాడు. రాధా మనోహర్ దాస్ ప్రజెంట్ ఇస్కాన్లో లేడు, తరిమేశారు. ఇతను చేసే అడవుడి ఇదంతా. ఇతను మందు తాగుతాడంట, నాన్ వెజ్ తింటాడంట, భయంకరమైన మందు తాగుతాడు. కషాయం ఎందుకు వేసుకున్నారు? కషాయం ఎందుకు వేసుకున్నారు? ఇదేనా కషాయం అంటే ఏంటిది? దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇతను ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు కషాయం అన్నారు కాబట్టి ఒక మాట అంటాను. ఇప్పుడు చర్చిల్లో నన్స్ ఉంటారు. నన్స్ అంటే ఏంటిది? బ్రహ్మకుమారిలు ఎలాగో ఆ నన్స్ కూడా అలాగే. ఇతను ఏం చేశాడంటే వీళ్ళ మీద నన్స్ పైన ఎంత భయంకరంగా ట్రోల్ చేశాడంటే ఆ స్టేట్మెంట్స్ చెప్పలేను. అలాంటి స్టేట్మెంట్స్ మా వాళ్ళని కాదు. ఇప్పుడు ఇతను నన్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా బ్రహ్మకుమారిల గురించి మాట్లాడితే ఎంత మళ్ళీ పెంటనే అవుతుంది కదా. అయితే ఇతను ఏం చేస్తాడు? ఇలాంటి ద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, పెంచుతూ పోతున్నాడు. నీకెందుకు నన్స్ ఎలా అసలు నన్స్ అంటే ఏంటిది? వాళ్ళు బ్రహ్మకుమారి లాగా కేవలం దేవునికే అంకితం. వాళ్ళకి ఎలాంటి థాట్స్ ఉండదు. ఇంకా మా చర్చిలో ఒకటి ఉందండి, ఒకవేళ మీకు వదిలేసి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవచ్చు. అంటే ఒకవేళ మీకు ఉండలేకపోతున్నారు వెళ్ళిపోవచ్చు, అలాంటి స్వేచ్ఛ ఉంది వాళ్ళకు. అంటే ఇక్కడ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నంతకాలం ఉండండి. మీకు ఒకవేళ మీకు వేరే ఫీలింగ్స్ స్టార్ట్ అయిందనుకోండి, మీరు వెళ్ళిపోవచ్చు అనే స్వేచ్ఛ ఉంది గారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి దాంట్లో ప్రతి అంశం పైన రాజ్యాంగంలో పొందుపరిచారు. అవునండి. ఏ వ్యక్తి అయినా భూమి మీద పట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఆచరించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఈ రోజు ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కటి మనం రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. రాజ్యాంగం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? మనకి లేదు. అది రాజ్యాంగమే కదా. రాజ్యాంగాన్ని బట్టి ఈ రోజు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము, ఒక హోటల్లో పోయి తింటున్నాము, ఒక హోటల్లో స్టే చేస్తున్నాము, మీ దగ్గరకు వస్తున్నాము అంటే ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, స్వేచ్ఛ కదా. మాకేదో సెంట్రల్లో బీజేపీ ఉంది, మాకు బీజేపీ వెనక సపోర్ట్ ఉంది అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు ఉంటాయి, ఎలక్షన్స్ ఉంటాయి. ఏ మతం వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్తారు. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు? బీజేపీ అంటే ఏంటిది? చాలా మటుకు స్టాండ్ ఫర్ యూనిటీ, స్టాండ్ ఫర్
సనాతన ఉమ్, అదంతా ఉంది. ఉమ్. కానీ ఇలా పార్టీలో నోరెప్పితే అందరూ వాంతులు కక్కువ కావాలి. పబ్లిక్ అంటే రోడ్డు బీజేపీ మీద- గురించి కాదు, బీజేపీ గురించి నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. భయమా మాట్లాడితే? చిచి భయం అని కాదు, ఆ, బీజేపీలో ఉన్న నాయకులు ఉమ్, వాళ్ళ గురించి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మాధవిలత గారు ఉన్నారు, ఒక స్త్రీ. ఉమ్, ఒక స్త్రీ ఉండి ఓల్డ్ సిటీ మొత్తం వణికిచ్చారా ఎవరిని? ఓవైసీని. ఉమ్, ఒక విధంగా ఆయనతో ఆడుకుంది ఆవిడ, ఉమ్, బరిలో దిగింది. ఉమ్, ఎవరు ఓడగొట్టారు తెలుసా మీకు? ఉమ్, అక్కడున్న ప్రజలు కాదు, ఉమ్. ముస్లింలు కాదు, హిందువులే. ఎంఐఎం హిందువులు కూడా కాదు, ఆ. ఈ నాయకులు. ఆ, ఈ నాయకులు ఏ నాయకులు? బీజేపీలో ఉన్న నాయకులు. మీకు తెలుసా మీకు? ఉమ్, సార్ ఆవిడ ఎప్పుడైతే బరిలో దిగింది ఒక్క నాయకుడుగా కూడా ఆవిడని సపోర్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఇది రాసిస్తాను, మీరు చూడండి. ఒక్క నాయకుడు అని వెళ్ళాడా? ఉమ్, ఒక్కడు వెళ్ళలేదు. ఒక్కరు కాదు, ఒక్కడు ఎవడన్నా వెళ్ళాడా? పక్కకున్న రాజాసింగ్ వెళ్ళలేదండి. ఉమ్, పక్కకున్న రాజాసింగ్ టైగర్ అంటారు. టైగర్ కాదైనా పిల్లి. మీ న్యూస్లో చెప్తాను, టైగర్ కాదైనా పిల్లి అయినా. ఎందుకంటే ఒక స్త్రీ ఆ బరిలో దిగినప్పుడు నువ్వు వెళ్ళి చెల్లమ్మను అక్కను ఏదో ఒకటి చెప్పి నేనున్నాను నీతోటి అంటే నువ్వు బీజేపీతో ఉన్నావు కాబట్టి నేనున్నానమ్మా అని చెప్పాడా? లేదు, ఒక్కసారి కూడా పోయి కలవలేదు. ఒకవేళ వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఆమె అక్కడ ఎంపీ, హైదరాబాద్ ఎంపీ. ఉమ్, ఆమెను ఓడగొట్టింది ప్రజలు కాదు, ఎంఐఎం కాదు, అసదుద్దీన్ అస్సలే కాదు, ఈ బీజేపీ నాయకులు. తెలంగాణ నాయకులు. సార్ సెంటర్ నుంచి వచ్చారండి ఆమెకు సపోర్ట్ చేయడానికి. అప్పుడు వచ్చారు ఈ తొత్తులు, ఉమ్, ఈ తొత్తుగాన్లు అప్పుడు వచ్చారు. ఆమె సింగిల్గా పాదయాత్ర చేసింది గల్లీ గల్లీలో. ఆమె ఓటు ఎలక్షన్ రోజు కూడా ఆమెను అడ్డుకున్నారు, ఆమె మీద దాడి జరిగింది. ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు, ఒక్క నాయకుడు. ఉమ్, బండి సంజయ్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, ఈవెన్ ఈయన పేరేంది ధర్మపురి ధర్మపురి అని ఒక్కడైనా స్పందించిండా? ఒక్కడైనా సపోర్ట్ ఒక్కరు లేదు. ఎందుకు? ఈర్ష్య, ఉమ్, వాళ్ళకున్న ఈగో. ఎందుకంటే ఒకవేళ మీకు గెలిచిందనుకోండి ఇట్లా నిలబడాలి. ఎవరైనా నాయకులు దళిద్రులారా, ఒకవేళ ఆమె గెలిచుంటే దేశాన్ని గెలిపించినట్టు అనేది బీజేపీ. ఉమ్, కానీ మీరేం చేశారు? ఆమెను అనగదొక్కారు. ఈరోజు ఆమె हारने का कारण तुम लोग ही है. వీళ్ళ వల్లనే ఆమె ఓడిపోయింది. లేకపోతే ఆమె చిత్తుగా ఆయన ఓడిచ్చేది. మీ ఎజెండా ఏంటి అసలు? అజెండా ఏం లేదండి, ఒకటే. అంటే గతంలో మిమ్మల్ని పాస్టర్ అని సంబోధించారు ప్రతి మీడియా ఛానల్ వాళ్ళు. నిజంగా మీరు ఒకటి వాళ్ళకి తెలియకుండా పాస్టర్ అని సంబోధించారు. ఒకటి ఇప్పుడు మీరే అన్నారు పాస్టరా అన్నారు. థంబ్నెయిల్స్, అది థంబ్నెయిల్స్ మీరు ఏమైనా వేసుకోవచ్చు.